శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత నామినేషన్ పత్రాలు సమర్పించారు. కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కార్పొరేట్ పొలిటీషియన్ అని, డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు పేరాడ తిలక్. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని చెప్తున్న పేరాడ తిలక్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థులు మీ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారు, దీన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? జగన్మోహన్ రెడ్డిని అందమొందించడానికి కోసం టీడీపీ కుటిల రాజకీయాలు చేస్తుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏకమై జగన్మోహన్ రెడ్డిని నియంత్రించాలా, జగన్మోహన్ రెడ్డిని నియంత్రిస్తే మేము అధికారంలోకి రావడానికి వీలు పడుతుందని టీడీపీ ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల సమయంలో మీ ప్రత్యర్థి రామ్మోహన్ నాయుడు కోట్ల రూపాయలు వెదజల్లి ఓట్లను కొనాలని చూస్తున్నారు, దీన్ని ఎలా ఎదుర్కొంటారు? ఎర్రన్నాయుడు గారు అక్రమ సంపాదనతో వేల కోట్ల రూపాయలు సంపాదించున్నారు. రామ్మోహన్ నాయుడు కార్పొరేట్ పొలిటీషియన్, డబ్బుతోనే ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచన పరుడు కనుక 5 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా ప్రజా జీవితంలో ఏనాడు ఎక్కడ కూడా ఆయన పర్యటించడం కానీ, తిరగడం కానీ, ప్రజా సమస్యలపైన ఏనాడు కూడా జిల్లా కలెక్టర్తో కానీ, జిల్లా కలెక్టర్తో కానీ, ప్రభుత్వంతో కానీ ప్రజల తరపున ఆయన గొంతు వినిపించలేదు. పార్లమెంట్లో కూడా ఈ జిల్లాలో ఉన్న అనేకమైన సమస్యలకి ఏనాడు పార్లమెంట్లో ఆయన ప్రస్తావించలేదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దానికి తెలుసుకొని ఒక లెటర్ పెట్టి సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి లబ్ధి పొందాలని చూసినాను. ఈవేళ ఆయన డబ్బుతో ఓటుకొని అందలం ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాను. దాన్ని ప్రజలు గమనించారు. కానీ వైఎస్ఆర్ పార్టీ జగనన్న ప్రజా సంక్షేమాన్ని అమలు చేశాడు, పేదవాడి ప్రభుత్వాన్ని అమలు చేశారు, పేదవాళ్ళకి సంక్షేమ పథకాన్ని అందించిన నాయకుడు జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలే ఈరోజు మరి ముందుకు రావటం అనేది మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈవేళ నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అన్ని వర్గాలు, ప్రతి గ్రామం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త, నాయకుడు, అభిమాని, జగనన్న అభిమాని, మరి సీనియర్ నాయకులు, మరి ఆ కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని వర్గాలు ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని నన్ను సంఘీభావం తెలియజేసి ఆ వచ్చే విధంగా మేము వచ్చేటప్పుడే ఒక పిలుపు, పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేస్తాను నేను ఒక మాట చెప్పినందుకే పెద్ద ఎత్తున రావటం అనేది మా విజయానికి ఇది సోపానం. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలబోతున్నాం. ఎందుకంటే అందరూ సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు. ఒకరు శాసనసభాపతి గారు చేసిన వ్యక్తి, ఒకరు రెవెన్యూ శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి, ఇంకొకరు పశుసంవర్ధక శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి, మరొక వ్యక్తి ఈవేళ జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న కృష్ణదాస్ గారు డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తి, మరో అభ్యర్థి ఇచ్చేపురం అభ్యర్థి ప్రియా విజయ్ గారు మరి జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అభ్యర్థి, మేడం రెడ్డిశాంతి గారు రాజకీయ జీవితం తండ్రి నుంచి, తాతల నుంచి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రెండోసార్లు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అలాగే దువ్వాడ శ్రీనివాస్ శాసనమండలి సభ్యులు, మరి ఈ 7 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కూడా మరి శ్రీనివాస్ గారు కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, పోరాట యోధుడిగా పేరుగాంచిన వ్యక్తి. వీళ్ళందరూ నన్ను ముందుండి నడిపిస్తూ ఈ పార్లమెంటుని ప్రజల ఆశీర్వాదంతో, జగనన్న ఇచ్చే సంక్షేమం ద్వారా, జగనన్న ఈ జిల్లాకి చేసే అభివృద్ధి వల్ల మేము విజయదంకా మోగించబోతున్నామని గర్వంగా చెప్పగలం. ఎవరు ఎన్ని కుట్రలు పడినా సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వాన్ని, తనను గెలిపిస్తాయని పేరాడ తిలక్ అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.